మీరందరూ ఎప్పుడు చేసే రెసిపీ అనమాట పెసర దోశ. మా ఇంట్లో అయితే పెసర దోశ ఎక్కువ ఇష్టపడేది మా ఆయనే. ఎందుకంటే తనకి పెసర దోశ అంటే అంత ఇష్టం అనమాట. మాకు రేషన్‌లో ఇస్తారు పెసర్లు. అలాగే ఒకవేళ లేనప్పుడు డీమార్ట్‌లో తీసుకొస్తాననమాట. పెసర్లలో కొంచెం పిరికెడు బియ్యం వేసేసుకొని రాత్రిపూట నానబెట్టేసుకున్నాననమాట. అందులో 2 చిన్న అల్లం ముక్కలు వేసేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకొని దోస పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పెన్నం పైన పతలాగా వేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి రెండు వైపులా కాల్చుకొని కొబ్బరి చట్నీతో తిన్నామంటే ఆహా అనిపించాల్సిందే. దోశలు ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా మన ఆంధ్రాలో అయితే ఫేమస్. ఇక్కడ మాత్రం వడపావులు ఫేమస్. సో చూసారు కదా ఇంతకుముందు వీడియోలో అయితే వడపావ్ ఫేమస్ అని. సో ఇప్పుడు మన పెసరట్టు అయితే ఇలా క్రిస్పీగా చేశాననమాట నేను. మా ఆయనకి చాలా క్రిస్పీగా ఉండాలి. సో దీంతో పాటు కొబ్బరి చట్నీ. మీరందరూ ఎప్పుడు చేసే రెసిపీ ఇది.